హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో లోపల లంగా అదే చీరలో కట్టుకుంటాం కదండి, లోపల వేసుకునే లంగాయని నేను మీకు కొలతలతో సహా కటింగ్ చేసి కుట్టి చూపిస్తాను. చూడండి, తగినంత పొడవు అయితే నేనైతే తీసుకున్నానండి. దానికంటే ముందు మనం చూడవలసింది ఏంటంటే కూర ఎటువైపు వేసామో చూసుకోండి ఒకసారి. కూర మన వైపుకి ఆపోజిట్లో వేసాను. ఇదిగో 2 మడతల మీద తగినంత పొడవు తీసుకున్నానండి. 2 మడతల మీద ఫోల్డ్ చేశాను. చూడండి, చక్కగా దాన్ని ఇలా సమానంగా చేసుకుని ఎగుడు దిగుడు లేకోకుండా నీట్గా సెట్ చేసుకుని పొడవు ఎంత వచ్చిందో, మన పొడవు ఎంత కావాలన్నది నేను పొడవు అయితే 35 పెట్టుకున్నానండి. మన హైట్ని బట్టి అది కూడా మడతతో సహా నేను అసలు పొడవు 35 అండి. అంటే అసలు పొడవు నేను తీసేసాను, దాంట్లో మడత కూడాను. ఇగో మళ్ళీ దీనికి మనం నడుం బెల్ట్ యాడ్ చేస్తామండి. నడుం బెల్ట్ యాడ్ చేసినప్పుడు మనకి కరెక్ట్ పొడవు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే 35 అంగుళాలు పొడవు వచ్చినప్పుడు దానిలోనే మళ్ళీ మడత మనం పెట్టుకునేటప్పటికి కొంచెం కొరసైపోతుంది. మనం మడత అంటే 2 అంగుళాలు మడత తీసుకుంటాం, దానితో 2 అంగుళాలు బెల్టు అండ్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని సెంటర్ పాయింట్ కట్ చేశాను కదా, సెంటర్ పాయింట్ కట్ చేసిన తర్వాత దానికి మిడిల్లో నేను టక్స్ పెడుతున్నాను. గమనించండి, టక్స్ ఎందుకు పెట్టుకుంటామంటే ఎప్పుడైనా సరే దాన్ని కరెక్ట్ పాయింట్కి రావడానికి టక్స్ పెట్టుకుంటామండి. ఇగో చూడండి, నడుము నేను కట్ చేస్తున్నాను. నడుము మనం ఎలా తీసుకోవాలి అన్నది, నడుము చుట్టుకొలత ఎంత, నడుము చుట్టుకొలత వచ్చి అయితే 40 అంగుళాలు వచ్చిందండి. అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం యాక్చువల్లీ 38 అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎగదిగా కాకుండా మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ బాగోదండి. అందుకోసమని నేను 2.5 అంగుళాల కాడికి నడుము బెల్ట్ తీసుకున్నా. చూడండి, 2.5 అంగుళాలు ఏంటంటే బెల్ట్ హైట్ అండి. బెల్ట్ హైట్ 2.5 అంగుళాలు తీసుకున్న తర్వాత చూడండి, మిడిల్లో కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఒక పక్కన ఎక్కువ పక్కన తక్కువ వచ్చిందంటే. ఇంకొకటి అండి, ముక్కలో క్వాలిటీ ఉన్న ముక్క అయితే కరెక్ట్గా తీసుకోవాలి. క్వాలిటీ లేని ముక్క, గింజ ముక్కలు ఉంటాయండి కొన్ని బిరుసు క్లాత్లు. ఆ క్లాత్లు ఎలా ఉంటుందంటే వాటర్లో పెట్టేసరికి లాగేస్తుంది. మనం లాగేసినప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద వచ్చిన దానికంటే ఇంకొంచెం ఒక అంగుళం పెంచుకుంటే లాగేసినా కానీ నో ప్రాబ్లం. నడుము ఎంత ఉందన్నది చూస్తే మొత్తం 18 అంగుళాలు వచ్చిందండి. అంటే ఒక సైడు కొలుసుకుంటేనే 18 అంగుళాలు వచ్చింది. మొత్తం టోటల్ చుట్టు కొలత ఎంత వచ్చింది అన్నది మనం చూసుకోవాలి. చుట్టు కొలత వచ్చిందంటే ఒక భాగం తీసుకున్నప్పుడు అది సరిపోనప్పుడు ఏం చేశానంటే నేను ఈ మిగిలిన పీసులో కూడా నేను కొంచెం ఎక్స్ట్రా ముక్క కట్ చేసుకున్నాను. చేసుకుని నడానికి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు చుట్టు కొలత అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను మొత్తం ఇది ఎంత వచ్చిందో అది ఎంత వచ్చిందో అన్నది కరెక్ట్గా నేను చూసి హైటు 2.5 వచ్చింది అన్నాను కదండి. ఈ హైటు 2.5 అంటే 2 భాగాల్లో కొలసాలంటే 5 అంగుళాలు. 5 అంగుళాల కాడికి నేను తీసుకున్నాను. 5 అంగుళాలు తీసుకుని ఈ వచ్చిన ఈ పీసు, ఈ ఎగస్ట్రా పీసు ఆ నడుము మనకి ఇందాక బెల్ట్ తీసాం కదా దానికి యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత పొడవు కరెక్ట్గా వస్తుందో లేదో అన్నది, కూరాలు ఉంటాయి చూసారా, కూరాలు 2 బయట వైపుకి వేసుకుంటే బాగుంటుంది. అంటే పుట్టు సేవ్ అవుతా, టైం సేవ్ అవుతుంది. మొత్తం టోటల్ చుట్టుకొలత వచ్చి కరెక్ట్గా 40 అంగుళాలు అయితే చుట్టుకొలత అయితే వచ్చేస్తుందండి. చూడండి, మడతలతో సహా మనకి ఏ క్రాసులున్నా తీసుకుంటే బాగుంటుంది. అదిగో ఇది నడుం బెల్ట్. ఈ నడుం బెల్ట్లు 2 కలిపి కుట్టుకుంటే మనకి ఏక బెల్ట్ వస్తుంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, వీళ్ళు లంగాయికి జోబీ పెట్టమన్నారు. జోబీ లంగాకి జోబీ పెట్టమన్నారు. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే మనకి నడుం బొందులకు కూడా చూడండి, బొందులకు కూడా నేను బొందులకు ముక్క కావాలంటే ఎంత తీసుకోవాలి, అంగుళం ముక్క తీసుకోండి. అంగుళం ముక్క నేను ఇదిగో 2 బొందులకు సరిపడగా అంగుళం కాడికి మడత పెట్టాము. కింద పైన కూడా మడతలో 2 అంగుళాల కాడికి వచ్చేసింది. దానికి నేను డివైడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది చూడండి, మళ్ళీ మిడిల్లో కట్ చేస్తున్నాను. చక్కగా ఇవి 2 కలిపి కుడితే 2 బొందు ఏక బొందు వచ్చేస్తుంది అనమాట. చక్కగా సమానంగా మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 కలిపి అదిగోండి చుట్టుకొలత చక్కగా ఇది 40 అంగుళాలు నడుము వచ్చింది కదండి. చుట్టుకొలత వచ్చి ఇవైతే ఇంకా ఈ 50 అంగుళాలు ఎంత ఉంటుంది పొడవు, చాలా ఎగదగా కరెక్ట్గా
మనకు వచ్చిన లంగాయి కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి బొందు ఇది ఎక్కువ తీసుకున్నాము. ఇంకా మనకు కావాల్సింది జేబీ ఎంత ఉండాలి, హైట్ అయితే నేను వచ్చి ఇదిగో చూడండి, నేను కొలుతున్నాను చూడండి. లూజ్ వచ్చి నేను 5 అంగుళాలు పెట్టానండి. పొడవు వచ్చి 7 అంగుళాలు పెట్టానండి. ఎందుకంటే పొడవు ఎక్కువ ఉండాలి కాబట్టి, లూజ్ తక్కువ ఉండాలి కాబట్టి లూజ్ 5 అంగుళాలు, పొడవు 7 అంగుళాలు పెట్టాను. ఓకేనా. మరి ఇప్పుడు దీనికి కటింగ్ అయింది, దీని స్టిచ్చింగ్. 2 కూరాలు ఉన్నది ఒకే పక్కన మనం స్టిచ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, కూరాలు 2 కలిపి ఒకే పక్కన స్టిచ్ చేస్తున్నాము. చూడండి, నేను ఒకేలా మనం చూసుకోవాలి. ఇప్పుడు కింద ఫస్ట్ నేను నడుము బెల్ట్ కింద మనకి పట్టి కూడా వేస్తాను. కింద మడత కావాలి కదండి, కింద మడత వేస్తాను. దాన్ని 2వ కుట్టు కూడా వేస్తాను. 2వ కుట్టు వేసిన తర్వాత కుర్చీలు పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే జేబీ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కుర్చీలు పెట్టాలి. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ని బట్టి మనకు మిడిల్లో వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇది జేబీ వేసేటప్పుడు అంగుళం 2 బద్దలు తీసుకుని గ్యాప్ ఇచ్చి నేను జేబీ చూడండి ఎలా వేస్తున్నానో చక్కగా జేబీ వేసిస్తాము. జేబీ వేసిన తర్వాత ఇప్పుడు నడుము బెల్ట్ అతికించి ఫస్ట్ కుర్చీలు పెట్టాలి, డిస్టెన్స్ పెట్టుకోవాలి. డిస్టెన్స్ పెట్టుకున్న తర్వాత కుర్చీలు పెట్టాలి. కుర్చీలు పెట్టిన తర్వాత జేబీ వేయాలి. జేబీ వేసిన తర్వాత నడుము బెల్ట్ వేస్తున్నాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. కదా జేబీ ఎలా వేస్తున్నానో, జేబీ వేస్తాం కదా, జేబీ వేసిన తర్వాత నడుము బెల్ట్ ఇస్తాను. దాన్ని నడుము బెల్ట్ అటు ఇటు లాక్కోకుండా అక్కడికక్కడే సెట్ చేయాలండి. చాలా జాగ్రత్తగా కుట్టాలండి, లేకపోతే సాగిపోయిందంటే లంగాయికి అందము కింద బెల్టు, పై నడుము బెల్టు లంగాయికి అందం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా స్మూత్గా లాగి కుట్టాలండి, సాగదీయకూడదు.